మెతుకు లేదు గాని మీసాలకు సంపెంగ నూనె కావాలి అన్నాడట వెనకటికి ఓ ఇగ్రవంతుడు. ఇగో ఇట్లనే ఉంటది మన పాలిదేశం పాకిస్తాన్ వాళ్ళ ఎవ్వరం. ఏతలకు పోయి ఎల్లెలకల పడుతుంటారు. సాయం చేస్తామని చెప్పి డేట్ అయిపోయిన సామాన్లు పంపించే బాపతు. ఇక చూడుర్రి మళ్ళోసారి దునియా దేశాల ముంగట పాకిస్తాన్ వాళ్ళ ఇజ్జత్ అంతా పోయింది. పాకిస్తాన్ వాళ్ళు కనిపిస్తే చాలు చల్ నడువుర్రి బండి ఎక్కిండ్రి వెనకకు తోలిండ్రి అన్నట్టే తరిమి కొడుతున్నాయి ఇప్పుడు దేశాలు. అందులో సౌదీ దేశాలు అయితే పాకిస్తాన్ వాళ్ళని ఏరిపారేస్తుండ్రు. మరి ఇక వాళ్ళతోని గతగానం గోస అవుతున్నదట. పాకిస్తాన్ కేంచి సౌదీ దేశాలకు పోయి అక్కడ బిచ్చమెత్తుకుంటుండ్రాట జనాలు. రోడ్ల పొంటి కూకొని పైసల కొరకు సౌదీ పబ్లిక్ ను సతాయిస్తుండ్రాట. ఒక్క సౌదీనే కాదు యుఏఈ, ఆఫ్రికా, ఐరోపా దేశాలలో కూడా పాకిస్తాన్ బిచ్చగాళ్ళు పబ్లిక్ ను వశపడనిత్తలేరట. నిరీ సౌదీ మొత్తం ఎంకులాడితే 56,000 మంది పాకిస్తాన్ బిచ్చగాళ్ళు దొరికినరాట. అందరినీ పాకిస్తాన్ విమానం ఎక్కించిండ్రాట సౌదీ సర్కార్ వాళ్ళు. మరి లేకపోతే గా సౌదీ దేశాలల్లో అందరూ అంతో ఇంతో ఉన్నోళ్లే ఉంటారు, అక్కడ బిచ్చగాళ్లే ఉండరు. అటువంటిది పాకిస్తాన్ జనాలు అక్కడికి పోయి వాళ్ళ దేశం పరువు తీస్తున్నారట. అందుకే ఇప్పటి సంది పాకిస్తాన్ వాళ్ళకు వీసాలు కూడా ఇవ్వద్దని నిర్ణయం చేసిందట సౌదీ. ఎట్టున్నాయి చూడండి పాకిస్తాన్ వాళ్ళ బిచ్చప కథలు. మళ్ళా మీదికేంచి యుద్ధాలు చేస్తాం, బాంబులు వేస్తాం అంటుంటారు. ఈ ఇజ్జది లేకపోతే ఎక్కడో పబ్లిక్ ను బిచ్చగాల లెక్క తయారు చేసి దునియా మీదకి ఇడిచిపెట్టుకుంటా పాకిస్తాన్ సర్కార్ వాళ్ళు ఈయన తక్కువ తీరుగా తయారైనరు. ఎప్పుడు చూసినా బీడి బిచ్చం కళ్ళు ఉద్దర, కానీ మొనగాండ్ల తీరుగా బిల్డప్లు ఇస్తుంటారు. వాళ్ళతోని వీళ్ళతోని కయ్యం పెట్టుకున్నాడు బంద్ పెట్టి ముందు పబ్లిక్ ను బిచ్చం ఎత్తుకోకుండా చేసుకోండి అని పాకిస్తాన్ కు గడ్డి పెడుతున్నాయి దునియా దేశాలు.